లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దాని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. The Son of God and Son of Man has manifested here in this world to seek and save the lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనే వాక్యాన్ని మనము చదువుకున్నాం. పిల్లరా, క్రీస్తు జనన శుభవార్త ఏమిటి అని మీరు అడిగితే ఎన్నో విశేషమైనటువంటి సంగతులు ఉన్నాయి. కానీ ఈ పూట ప్రభు నాకు అనుగ్రహించిన ఒక మాట, నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాడు అని. దీని స్థూలంగా మనము అధ్యయనం చేస్తే నశించినది అంటే ఒక ఆత్మను గురించే ప్రభు అట మాట్లాడుతున్నారు. దేవునికి దూరమై నశించి నరకానికి వెళ్ళిపోతున్న ప్రతి మానవుని ఆత్మను వెదకి రక్షించడానికి ప్రభు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు అనే అద్భుతమైన సువార్తను ప్రకటించడం దీని యొక్క ఉద్దేశం. తిమోతి మొదటి పత్రిక 1:15లో కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడనే మాట పూర్ణాంగీకారమునకు యోగ్యమని పౌలయ్య గారు మాట్లాడారు. కనుక ప్రియులారా, యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని అడిగితే వచ్చేసారు నిజమే. ఎందుకు వచ్చారు అని అడిగితే నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చారు అనే ఒక చక్కని మాట బైబిల్ తెలియజేస్తుంది. దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్స్ అరైవల్ ఇన్ దిస్ వరల్డ్ అని దేవుని వాక్యం తేటగా తెలియపరుస్తోంది. బిడ్డలారా, నశించినది అంటే ఏమిటి అని అడిగితే ఒక మనిషి అతని ఆత్మ నశించినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణకి ఏదైనా తోటలో దేవుడు వారితో మాట్లాడినప్పుడు తోట మధ్యలో ఉండి ఒక చెట్టు పండు మీరు తినొద్దు, మంచి చెడ్డలు వివేచలించి ఆ పండు తినొద్దు, తింటే మీరు చనిపోతారు అని ప్రభు అన్నారు. సర్పముగా వచ్చినటువంటి సాతాను కూడా యుక్తిగా ఈ పండు తింటే మీరు చనిపోతారని మీ దేవుడు చెప్పాడా, తినవద్దన్నాడా అని అవ్వమును ప్రశ్నించడం, దానికి జవాబుగా అవును తింటే మేము చనిపోతాము అని జవాబు ఇవ్వడం, ఒట్టిదే ఊరకల బెదిరించడం తప్ప ఏమీ లేదు, మీకేమవ్వదు, పైపెచ్చు మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల్లా మారిపోతారు అంటూ వారిని మోసగించడాన్ని మనం చూస్తాం. ఈనాటి కూడా కొద్దిమంది నూతనంగా బైబిల్ చదివేవారు ఊరకట్ల బెదరగొట్టారు కదా, వాళ్ళేం చావలేదు కదా, బాగానే ఉన్నారు కదా, చెప్పిన మాట వినలేదని కోపంతో బయటికి గెంటేశాడు తప్ప ఏం చచ్చిపోలేదు కదా అనే మాటనే మాట్లాడుతూ ఉన్నవారు కూడా ఉన్నారు ఈ రోజుకి. బైబిల్ గ్రంథము నేర్పిస్తున్నటువంటి ఒక చక్కని వాక్యం ఏమిటంటే, ఇక్కడ చనిపోవుట అనే దాన్ని ఎంత విస్తృతమైన పెద్ద అర్థములో వాడతాడంటే, ఎడబాయటం, సంబంధాలు తెగిపోవడం అనే భావనలో ప్రభు వాడతారు. సాధారణంగా భూమి మీద ఒక మనిషి తనువు చాలిస్తే, ప్రాణం కోల్పోతే, దేహ విమోచన జరిగితే, దేవుని పిలుపు అందుకుంటే దానిని ఈ భూమి మీద ఎక్కువ శాతం మంది మనుషులు మరణించడం, చచ్చిపోవడం అని మాట్లాడుతున్నారు. కానీ లాజరు ఉదంతంలో మనం యోహాను 11లో చూస్తే ప్రభు దాన్ని పెద్ద మరణంగా పట్టించుకోలేదు. పైపెచ్చు వారు ఏమన్నారంటే, మన సహోదరుడు ఒక లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి లేపుదాం పదా అని తన శిష్యులతో ప్రభు వారు అన్నారు. అందులో తోమా అనే అపోస్తలుడు అన్నాడు, నిజముగా నిద్రపోతే లేపుదాం పదా అన్నాడు. అది ఆల్రెడీ చచ్చిపోయాడు, మనోడు సింపుల్గా నిద్రపోయాడు అంటాడేంటి, సరే నిజంగా నిద్రపోతే లేపుదాం పదా అంటాడు.
మామూలుగా నిద్రపోతే లేపడానికి యేసు ప్రభు 12 మంది శిష్యులు 13 కావాలా? ఏదో అనవసరమైన వ్యాఖ్యానం తప్ప. ఓ చిన్నపిల్లలను పంపిస్తే లేపరా అండి? పెద్ద విశేషం ఏముంది? వారి అవివేకానికి అవిశ్వాసానికి బాధపడ్డ యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే ఖండనగా ఏమన్నారంటే, ఓరి బాబు నిద్రపోవటం అంటే పోనీ మీ భాషలో చచ్చిపోవడమేమో, నాకు అది చచ్చిపోవడం కాదు నిద్రే అని ప్రభు మాట్లాడి, సర్లే చచ్చిపోయి అన్నారు కదా అయినా లేపుదాం పదా అని ప్రభు వారు అన్నారు. ఇక్కడ మీ దృష్టికి తేవాల్సిన పాయింట్ ఏంటంటే, భౌతికమైన మరణం అని మనం భావిస్తున్న దాన్ని అసలు మరణంగానే బైబిల్ లెక్క పెట్టడం లేదు. అసలు అది చావే కాదు. మనలో మన మాట చిన్నపిల్లలు కూడా అర్థం కావాలంటే చావుకి నిద్రకి తేడా ఏంటంటే, నిద్రపోయిన వాళ్ళు లెక్కుతాడు, చచ్చిన వాళ్ళు ఎక్కడ. సింపుల్, అంతే కదా. అంటే తిరిగి లేచే ఛాన్స్ ఉంటుంది, చావు కాదు. ఇక మళ్ళీ లేచే ఛాన్స్ లేకపోతే అది చావు. అది మరి ఇప్పుడు మరణం అని భావిస్తున్నది ఏదైతే ఉందో, సహజ మరణమైన, చంపబడిన, ఆత్మహత్య చేసుకున్న, మిస్టీరియస్ డెత్ అయిన ఏది కానీ, దేహము నుండి వేరు చేయబడ్డ ఆత్మ ఎక్కడికైనా పోతే అనుకుంటున్నారు. కాదు, వాడు ఏ రకంగా చనిపోయినా చనిపోయిన వారందరినీ తిరిగి లేపి తీర్పులో నిలబెట్టే రోజు ఒకటి ఉంది. వాళ్ళు ఎలాగూ లేస్తారు కాబట్టి దాన్ని ప్రభు చావనటం లేదు. అగ్ని గంధకములతో మండు గుండమనే 2వ మరణం అని చెబుతున్నాడే, భయంకరమైనటువంటి నరకం. దాంట్లో పడితే ఇక మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ లేదు కనుక దాన్ని మాత్రమే నరకం, చావు, మరణం అని బైబిల్ అంటుంది. ఇప్పుడు ప్రభు అన్నది అంటే, మీరు తింటే చచ్చిపోతారు అంటే, తింటే మీరు ఆ మరణములోని కనుక నరకానికి వెళ్ళిపోతారు. ఆజ్ఞను అతిక్రమించినట్లు అవుద్ది, పాపం చేసినట్టు అవుద్ది, దేవునితో మీకున్న సంబంధాలు తగ్గిపోతాయి, దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతారు. ఆ ఆధ్యాత్మికతను అర్థం కానివ్వకుండా సాతాను ఏం చేశాడు? మోసగాడు, ఏం సావర్లే, ఉరకట్ట అంటారు, బెదర కొడతాకి ఏముండదు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే బోధ నడుస్తోంది భూమి మీద. మీరు చెప్పండి, యథార్థంగా మంచి మనస్సాక్షి కలిగి మాట్లాడండి. తింటే చచ్చిపోతావు అన్న బోధ బాగుందా? ఏం కాదులే అన్న మాట బాగుందా? సహజంగా అదే చెవులకి ఇంపుగా హాయిగా ఉంటుంది. నువ్వు తింటే చచ్చిపోతావు, రాయ్ చచ్చిపోతావు అంటే ఆ బాధ ఎవరికి నచ్చుద్దా? ఇడేవాడు రా శుభ్రంగా కూటం పెట్టుకుని వాక్యం చెప్పండి, చచ్చిపోతారు అన్నాడు అనిపిస్తుంది. మీకేమి అవుదు బిడ్డలారా అంటే, అబ్బా ఇట్లా ఇలా ఉండాలి దైవజనుడు అంటే, ఎక్కడ తెచ్చావు బాబా అనిపిస్తుంది. ఎవరికి ఇష్టమైతే చెప్పండి, చచ్చిపోతావు, జాగ్రత్తగా ఉండు, ఇలాంటి ఎవరికి నచ్చుతాయండి? ఎలాగున్నా పర్లేదు, నువ్వెంత ఘోర పాపి అని ఎన్ని పాడు పనులు చేసి ఎంత అడ్డగోలకి బతికినా, ఇదిగో దేవుని ప్రేమ రాత్రి అని హల్లెలూయా అనిపిస్తుంది. సరదాగా ఉంటుంది కదా. వచ్చే ప్రమాదాన్ని దాచిపెట్టొచ్చా? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే సీరియస్నెస్ని, జబ్బుని చెప్పకుండా దాచొచ్చా? ఇంకో కొన్ని గంటలు మాత్రమే బ్రతికే ప్రమాదకర స్థితిలో ఉంటే నీకేం పర్లేదని నుండి పిల్లలిచ్చి పంపించేయచ్చా? అబద్ధం అందంగా ఉన్న మంచిది కాదు, నిజం చాలా దుర్మార్గంగా ఉన్న మంచిదే. చాలా మంది ఇప్పటికే అడుగుతున్నారు, అయ్యా అబద్ధ బోధకి అపోస్తుల బోధకి తేడా ఏంటంటే, అపోస్తుల బోధకి అట్టే ఉంటుంది, అబద్ధ బోధ హాయిగా ఉంటుంది. 100 రకాల మర్మాలు. ఎలా ఇటు చూస్తే తప్పు, అటు చూస్తే తప్పు, నుంచుంటే తప్పు, అన్ని రూల్స్ ఈ అపోస్తుల బోధ ఉంటుంది. అన్ని పనికి మళ్ళీ సేదస్తపడి చెప్పిన మాట అలాంటి మాట నమ్మకం ఏం కాదు. మనం కృపలో ఉన్నాం, కృపలో ఉన్నట్టు నచ్చినట్టు బతుకు లైసెన్స్ ఏంటరా ఎవడు? ఒక వ్యక్తి తనకి ఇష్టానుసారంగా అడ్డగోలుగా బతకడానికి కొత్తగా స్పెషల్గా లైసెన్స్ వస్తే దాని పేరు కృప. ఏం పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు? కృప అంటే ఏంటి తెలుసునా? ఒక ఘోరమైన పాపి, వెలుపటి ఆవరణములో ఉండిపోవలసిన పాపి యేసుక్రీస్తు శిలువ బలియాగమును ఆశ్రయించి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కరుణాపీఠము దగ్గరికి రాగలగటం కృప. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపి అయిన మానవుడు పాపాన్ని విడిచి దేవునితో సహవాసం చేసే సౌభాగ్యం పొందడం కృప. మట్టి మనిషి మహిమగల దేవుడితో ఉండటం కృప. అంతేగాని ఇష్టానుసారంగా చెలరైపోవడం కృప కాదు. తిరుదినములో నీవు చచ్చదవు అంటే అర్థం ఏమిటంటే, నీకు దేవునితో సంబంధాలు తెగిపోతాయి, దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు యుగ యుగముల ఆరని మంటలతో
భగభగమంటే అగ్నిగుండము నరకంలో పడిపోతావు. ఒకసారి అందులో పడ్డ తర్వాత బయటకు వచ్చే ఛాన్సులు ఉండవు. ఇది ప్రభువారు చెప్పింది. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, దుష్టుని యోచన స్వీకరించడం ద్వారా, మూర్ఖుని యోచన చొప్పున చేయటం ద్వారా, స్వచిత్తములోకి వెళ్ళిపోవటం ద్వారా మానవుడు పాపం చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఏదైనా తోటలో వద్దన్న పని చేయటం ద్వారా మానవుడికి నష్టం కలిగిందా లేదంటారు? చెప్పండి. ఏంటి మౌనం ఏంటి? మనిషికి నష్టం కలిగిందా లేదా? ఆ లాస్ పూడ్చటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యొక్క జన్మ శుభవార్తను మీరు వింటున్నారు పిల్లరా. ఏమిటా శుభవార్త? ఏదైతే మనం ఆదిలో నష్టపోయామో ఆ లాస్ పూడ్చటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించిన మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను అనే మాటకి అర్థం ఏమిటంటే, పాపాన్ని బట్టి, సాతాను ఆలోచనను బట్టి, దుష్టుని యోచనను బట్టి, మూర్ఖుని యోచనను బట్టి, స్వచిత్తమును బట్టి, దేవుని భయమును కోల్పోయి పర్వాలేదులని ధీమా వచ్చిన దరిద్రం కారణంగా ఏదేదైతే మనిషి కోల్పోయాడో దాన్ని తిరిగి తెచ్చివ్వడానికి యేసు ప్రభు వారు లోకానికి వచ్చేసారు అనేదే మేము ప్రపంచానికి ప్రకటిస్తున్న శుభవార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో 2 పదాలు వాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. స్థూలంగా చూస్తే అంటే మ్యాక్రో లెవెల్స్లో ఆ నశించినదంటే మానవుడే, మానవుని ఆత్మ, మానవుడి స్థితి తిరిగి సమకూర్చబడింది. మైక్రో లెవెల్ సూక్ష్మంగా ఆలోచన చేస్తే నశించినది అంటే మానవుడు, నశించిపోయిన వాడు, వాడిని మరలా రక్షిస్తాడు అనేది స్థూలమైన భావన. కానీ కాస్త సూక్ష్మంగా లోపలికి చూస్తే, కాస్త జూమిన్ చేస్తే, లోపలికి పోయి చూస్తే నీకు కనపడే సత్యం ఏమిటంటే, మానవుడు పాపం చేయటం వలన ఏమేమి నష్టపోయాడో అవన్నీ మరలా తెచ్చివ్వడం యేసు ప్రభు యొక్క రాకలోని ఆంతర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఒకడు అన్యాయంగా చెరపట్టబడి, కిడ్నాప్ చేయబడి, మోసము చేయబడి, శత్రువుల చెరలోనికి, బానిసత్వంలోనికి వెళ్ళిపోయి, నానా గచ్చాట్లు కష్టాలు పడి 30-40 ఏళ్ళు వాడి చెరలో ఉండిపోయి, కట్టు బానిసగా మారి వెట్టి చాకరీ చేసి సర్వనాశనం అయిపోయి ఇక నీరసం చచ్చిపోతాడేమో అనే కండిషన్లో దేవుడు దిగి వచ్చి శత్రువును ఓడించి వాని దాస్య శృంఖలాలు తెంచి వాని విమోచించి బయటికి తీసుకురావడం ఏదైతే ఉందో అది ఒక లెవెల్ అయితే, అన్ని బయటికి తీసుకొచ్చాడు. వచ్చేపాటికి ఆడు ఇల్లు కూడా ఆక్రమించేశాడు, ఆడు పొలం ఇంకొకటి తీసేసుకున్నాడు, ఆడికి అసలు ఇల్లు ఒకటి లేకుండా పోయింది. ఆడైతే బయటకు వచ్చాడు కానీ ఆడికి ఏమీ లేకుండా పోయినాయి. ఆడిని బయటికి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, అది ఎవరితో తీసుకురావడం కనుక్కొని రికార్డ్స్ ఒరిజినల్గా తెప్పించి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి లేకపోతే కోర్టుకి వెళ్ళి అవసరమైతే ఒరిజినల్గా వాడి పేరున ఉన్నాయని రికార్డులు బయటికి తెచ్చి ఫైట్ చేసి వాడు కోల్పోయిన సమస్తాన్ని మరలా తెచ్చివ్వటం ఉందే, అది సంపూర్ణంగా చేయటం కార్యం అవుతుంది. కనుక స్థూలంగా చూస్తే ఆడిని బయటికి తీసుకొస్తామనే మాట కనపడుతుంది. కానీ సూక్ష్మం చూస్తే ఆడిని బయటికి తెచ్చాడు కానీ ఎక్కడ ఉంటాడు? రోడ్డు మీద వాడు ఇల్లు ఒకడు లాగేశాడు, పొలం ఒకడు లాగేశాడు, వాడు బండి ఇంకోటి వాడుకుంటున్నాడు. అసలు మొత్తం నాది అన్నట్టుగా వాడు అప్పటికప్పుడు కరెంటు బిల్లులు చూపిస్తున్నాడు, ఇంటి బిల్లులు చూపిస్తున్నాడు. ఇలాంటి తలాంతులకు వెళ్ళిన కళాకారులు చాలామంది ఉన్నారు కదండి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే, లేదు నాన్న, నిన్ను రక్షించడమే కాదు, నువ్వు కోల్పోయిన సమస్తాన్ని కూడా నేను మళ్ళీ తీసుకొస్తాను. ఆమేన్. నశించిన దానిని అనే దాంట్లో నశించిపోయిన మానవుని ఆత్మ అని మాత్రమే కాకుండా అతనికి కలిగిన నష్టమంతా కూడా భర్తీ చేసే ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుని వద్ద ఉన్నదని, అది అమలు చేయడానికి కాదు, నీకు ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను, కల్వరి సిలువలో యేసు చేసిన రక్షణ అంటే అంటాడు, అది ద బిగ్గెస్ట్ ప్యాకేజ్ విచ్ ఇంక్లూడ్స్ మెనీ థింగ్స్ అంటాడు. కల్వరి సిలువలో యేసు ప్రభు చేసిన రక్షణ అంటే ఒక్కటి కాదు, పెద్ద ప్యాకేజ్ అంటది. అందులో చాలా ఉంటాయంట. ఈ రోజున ఆయన మాట చెప్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అది నిజమే కదా. అంటే మొత్తానికి అందులో నుంచి ఒడ్డున పడేయటం మాత్రమే కాదు, ఏదో ఇక ఇచ్చాము తన్నుకు సావండి అంటాం కాదు.
ఇక నీ సావు నువ్వు సావురా బయట పడేసామంటాం కాదు. బెయిల్ ఇప్పించి బయటికి రప్పొచ్చి ఇక మళ్ళీ చెప్ప చేతులు బయటకు అడుక్కోమని జైలు చుట్టే తిరగమని చెప్పినట్టు కాదు. మొత్తం కేసులు కొట్టేయించేసు రక్తం వేయించేయం, నిర్దోషిగా నిరూపించి దేవునికి స్తోత్రం. అతని జరిమానా కట్టి అతని శిక్షణ భరించి అతను మొత్తం కోల్పోయిందని తిరిగి తెచ్చి మళ్ళీ దర్జాగా శత్రువుల ఎదుట భోజనం ఏర్పాటు చేసే రేంజ్ చేస్తాడు చూడు. అది రక్షణ ప్యాకేజ్ అంటే మొత్తం అందులో ఉంటుంది. చేతులు ఎత్తేసే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక హ్యాపీ క్రిస్మస్ చెప్పిన స్వరాలన్నీ చల్లు చెప్పండి ఒకసారి. గట్టిగా ఏసై స్తోత్రం చెప్పండి. కొంచెం కొంచెం ఓపిక చేసుకోండి, ఏం కాదు చెప్పండి. మీ అయ్యగారు అసలు మీకు సెలెట్టకుండా చేయటం ప్రయత్నం అసలు గాలి రాకుండా చేసేసాడు మొత్తం. పిల్లగాలు మళ్ళీ చలి అంటారు, ఎందుకు వచ్చింది బాధని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా శ్రద్ధగా ఈ మాటలు వినాలి. ఏమేమో నశించిపోయిందో మొత్తం తెచ్చిచ్చే ప్రయత్నంలో యేసు ప్రభు లోకానికి వచ్చారు. అందుకనే ప్రపంచం పండగ చేసుకుంటుంది. ఈ ప్రపంచంలో ఏమండి, ఈ ప్రపంచంలో ఎవరిదైనా 1-2 సంవత్సరాలుగా పుట్టినరోజులు వరుసగా చేసుకుంటున్నారంటే, ఈ ప్రపంచంలో ఇంచుమించు ప్రతి దేశంలో ఒక ఆయన పుట్టినరోజు జరుగుతుందంటే, ఈ ప్రపంచంలో ప్రతి సంవత్సరం 12 మాసాల్లో ఒక 30 రోజులు నిరత్తమానం ఒకరు పుట్టినరోజు చేస్తున్నారంటే అది ఇంకెప్పటికీ ఎవరికి ఛాన్స్ లేదు. ఒక యేసు ప్రభు వారికి మాత్రమే జరుగుతుందండి. హల్లెలూయా. యేసుకు సాటి ఎవరు లేరు అంటాకి ఇలాంటి కొన్ని 190 ఉన్నాయి. ఒక ఆయన పద్దాక యేసులో పునరుద్ధానుడు ముట్టించాడు సోదేం కాదు, పనికి మళ్ళీ మాట ఏమి లేదా యోగా ప్రాక్టీస్ చేసి సముద్రకి వెళ్ళి బయటకు వచ్చేసాడా. అది 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 కొంచెం జాగ్రత్తగా యోగా ప్రాక్టీస్ చేసి శ్వాస మీద దాచిపెట్టి బయటకు దాని పెద్ద ముచ్చుంచాడు పునరుద్ధానుడు మహాదేవుడు పనికి మళ్ళీ మాట ఎవడరం అని చెప్పి కలపడిపోయాడు. ఏమన్నా నా మీద కలపడిపోయి పోదు, నువ్వు కూడా వెళ్ళి వచ్చావు కదరా. ఇప్పుడు నా మీద కలపడిపోతుంది ఎందుకు, నువ్వు కూడా వెళ్ళి వచ్చాయి. 3 రోజులు కదా 30 రోజులకి రా, నీకే దండం పెడతాను. పోనంత ఇష్టమంత రేంజ్లో పోను వద్దులే 30 రోజులు తిరుపతి చేసుకొని వద్దంటే దండం పెట్టేస్తాను నీకు. హల్లెలూయా. మీకేమైనా బాధపడుతుంది అంటారా? ఏదో కోపంతో చిరాకుతో మాట్లాడటమే కానీ ఎవరికి సాధ్యం అవుతుంది సార్? అలా చేయటం ఈజీయా? పైగా ఇదంతా కూడా సజీవ సమాధి అంటే ఆరోగ్యంగా ఉండి బీపీలు షుగర్లు కంట్రోల్లో పెట్టుకుని మంచి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ ఓపికగా జాగ్రత్తగా ఊపిరి బిగబట్టి లంగ్స్ పర్ఫెక్ట్గా ఉండి సమాధిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేది. అదే ఆశమస్యం కదా, అది కూడా చాలా గొప్ప విషయం. మనకంటే చాలా గొప్ప, కాకపోతే వేసుకోకపోతే వాళ్ళకంటే గొప్ప. ఒక అరగంటో గంటో పావుగంటో ఎన్నో 2 గంటలు సమాధి యోగాలో ఉండిపోవటం ఊపిరి బిగపట్టడం మామూలు విషయం ఏంటది? నువ్వు ముక్కు మూసుకు 2 నిమిషాలు ఉండు, మొత్తం మనిషి బ్లూగా మారిపోతావు. అస్సలే ఇంకా చెంపల మీద కొట్టేసి బొగల మీద కొట్టేసి గుండెల మీద కొట్టేసి తీసుకెళ్ళి అందులో పెట్టేసి ముగి పెట్టేసి అన్నీ పెట్టి ఎన్నో పెట్టేసి డాక్టర్లు అందరూ చాలా శ్రద్ధగా పనిచేస్తే దేవుని చిత్తం అయితే బతుకుతాం, లేకపోతే సారీ ఇప్పటికీ మృతి చెందారు అని చెప్తారు. అంత ఆశామస్యం కాదు సార్. యోగాలో కూడా సమాధిలోకి వెళ్ళిపోయి కొన్ని గంటలు రావడం మామూలు విషయం ఏంటి? అది చాలా చాలా మన బోటోల కన్నా కొన్ని 100 రెట్లు గ్రేట్. అది దానికన్నా కొన్ని 1,00,000 రెట్లు గ్రేట్ యేసు ప్రభు. ఎందుకని? ఆయన సజీవ సమాధి కాదు, శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి మరణములోనికి వెళ్ళి మరణ వేదనలు భరించి చావుని చంపి వత్త బాబాయ్ ముందు తప్పించుకోవాలి బాబాయ్, అలా కాదు. మరణము యొక్క బలము గలవన నశింపజేసి మరణము యొక్క పాతలక తాళం అని ఆయన సాగుకొట్టి తాళం చేతులు పట్టుకొని మనం పోగొట్టుకున్న సమస్యను పోగేసుకొని దర్జాగా వచ్చి ఎవరికి కావాల్సిన వాడికి ఇచ్చేస్తుంటే ఎవరితో పోలుతాం మనం? కాబట్టి దేవుని బిడ్డలారా, నేర్చుకున్న సత్యం ఏమిటంటే యేసును మరొకరితో పోల్చడానికి సరిచేయడానికి అవకాశం లేదు. ఏదో ఇంక చిరాకుతోనో కోపంతోనో అభిమానంతోనో ఆత్మవిశ్వాసంతోనో అత్యుత్సాహంతోనో ఆ పెద్ద విశేషం ఏం లేదా నేను కూడా అనవచ్చు, ట్రై చేస్తే దెబ్బ తినొచ్చు. కాబట్టి ఇదంత ఈజీ వ్యవహారం కాదని నేను అందరికీ మనవి చేస్తూ, మనము కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చివ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్న సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి మంచిగా. హల్లెలూయా.
ఒకవేళ నువ్వు కోల్పోయిన సమస్తాన్ని తెచ్చి నీకు దేవుడు మరలా ఇవ్వాలంటే నువ్వెంత ఇవ్వాలా? ఎంత ఇస్తే మళ్ళీ నువ్వు పోకుండా మొత్తం ఎత్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ కూడా ఇంకా ఇంపార్టెంటే. నేను అన్నాను, నీకు అక్కర్లేంది ఇచ్చేస్తే చాలు. ఏంటది? పాపం, శాపం, రోగం, దరిద్రం ఏదైతే ఉందో అది ఆయనకి ఇచ్చేస్తే ఆయన తీసుకుని రక్షణను, ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. చెప్పొచ్చుగా మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు కావాల్సింది, ఆయన కోరుకునేది, ఆయన రేంజ్లో ఉందని ఇచ్చి మనకు కావాల్సింది మనం తెచ్చుకునేంత వ్యవహారం ఉందా మన దగ్గర? మరి ఎవరి దగ్గర ఉన్నదా ప్రపంచంలో? 50 క్రిస్మస్ రే ఇర్మియా పాత్ర యజవంత్రి ఇప్పుడు భలే ఎవడు దొరికాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ పాట పాడాలి తెలియదేట్రా? 50 క్రిస్మస్ ఇది. దేవునికి స్తోత్రం కలుగునగా. సెల్లో తీసుకెళ్ళబాకి ఇంకేడు ఎక్కువద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ నోరు తెరిచి బెస్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్ అనండి. ఇంకా అసలు దీనికి మించింది ప్రపంచంలో లేదు. మంచి ఎక్స్చేంజ్ ఆఫర్లు సంవత్సరం ఆఫర్లు, క్రిస్మస్ ఆఫర్లను పెడుతుంటారు. ఇప్పుడు సంక్రాంతికి ఇంకా పెడతారు, మరి ఇంకా ఉగాదికి ఇంకెక్కువ పెడతారు. వరుస పెట్టుకుంటూ పోతుంటారు. ఆ తర్వాత సమ్మర్ వచ్చేది ఏదో ఒకటి పెడతానే ఉంటారు ఎక్స్చేంజ్ ఆఫర్స్. ఇందులో గత 15 సంవత్సరాలుగా వాడుతున్నటువంటి బైక్ తీసుకెళ్ళి ఇస్తే కొత్త బుల్లెట్ ఇస్తాడా? అలా చూస్తారేట్రా? మనం 15 సంవత్సరాలుగా వాడుతున్న పాత బైక్ తీసుకెళ్ళి బుల్లెట్ ఇస్తాడా? మరి డేవిడ్ ఫ్రాన్స్ గారు సువార్తకు తీసుకెళ్ళి ఆ వ్యాన్ తీసుకెళ్ళి ఇచ్చేస్తే అటువంటి ఫార్చునర్ ఇస్తాడా? ఏమండి? పాతది 4 బర్రెల స్టవ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తే కొత్త 8 బర్రెలు ఏమైనా పోగేసుకొస్తాడా? మాకే జరిగింది ఒకసారి. మా పాస్టర్ మా పేపర్లో ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్తే కుక్కర్లు అని చెప్తే 5 కుక్కర్లు తీసుకొచ్చి డిక్కీలో ఎట్టించేసింది. ప్రెషర్ కుక్కర్లు ప్రెస్టీజ్ ఓడి 5 లీటర్ల కంచి పెద్ద మరి సంవత్సరం పెద్దది కదండి, పూటకి 20-30 కంచాలు లాగాలి కదా, పెద్ద కుక్కర్లు ఉంటే మొత్తం డిక్కీలు ఎట్టించేసింది. ఇంతేమో ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే చాలా మంచి వ్యాధికి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదంటే సరే పదమ్మా అని కొత్త గురించి స్తోమతలేనప్పుడు మరి ఏం చేస్తాం, ఇవన్నీ మార్చుకుందామని నేను తీసుకెళ్ళాను. తీరా తీసుకెళ్తే బాబు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుందంటే ఉందండి బాబు తీసుకురాను అన్నాడు. దాన్ని ఒక్కొక్క కుక్కర్ని 15 నిమిషాలు పరీక్షించాడు. పరీక్షించి ఏదో చాక్ పీస్తో రాసుకున్నాడు. ఏం బాబు ఇంతకైతే పర్లేదా, తీసుకున్నాను అని చెప్పాను. 5 కుక్కర్లు అండి తీసేసుకుని ఇంకొక 750 రూపాయలు ఇమ్మన్నాడు. సర్లే ఇంకేమి ఇచ్చేస్తాడని చెప్పి నేను 5 కుక్కర్లో 750 ఇస్తే 2 లీటర్లు ఇంత కుక్కర్ ఇచ్చాడండి. నా 750 రూపాయలు తీసుకొని ఒక్కో కుక్కర్కి 250 చొప్పున 5 కుక్కర్లు 1250 అయింది. 750 2000కి ఇంత కుక్కర్ ఇచ్చాడు. ఏదంటే మరి అవి పాతే కదండి, అట్లకి డబ్బులు పెడతాడు, కాటాకి వేసుకోవడం ఏమన్నాడు. మొత్తం సెటిల్మెంట్ అయిపోయి మా పాస్టర్ బాధపడిపోయి వద్దండి మన కుక్కర్లు మనం తీసుకెళ్ళిపోదాం, తలకు 50 రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ ఏ క్లాసే పని చేస్తాయి అంటే మరి ఇచ్చేసాం కదమ్మా బాగోదు అంటే అదేంటండి మన సొమ్ము కోల్పోతాం, ఇదేం ఎక్స్చేంజ్ ఆఫర్ అంటుంది. మరి అప్పుడు చెప్పాను కలవల శివులాగా ఎక్కడ ఉండదమ్మా, ఇది మార్కెట్ ఇలాగే ఉంటుంది. ఎవరైనా స్తోత్రం చెప్తారా? అదే కల్వరి సిలువలో నీ పాపాన్ని తీసుకొచ్చేసేకి అప్పగిస్తే నీకు పరిశుద్ధతను ఇస్తున్నాడు. నీ రోగాన్ని పెడితే నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. నీ శాపాన్ని పెడితే నీకు దీవెన ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే చేయగలిగిన అద్భుతమైన కార్యం. ఇలా ఎవరు చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నశించిన ధనని వెతకి రక్షించడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదిలో ఏదేనులో మానవులు పాపము చేయటం వల్ల ఏమి నశించిపోయిందయ్యా అని అడిగితే 2-3 పదాలు మీకు పరిచయం చేసిపోతాను బిడ్డలారా. నశించినది అంటే స్థూలంగా చెప్తే మనిషి నశించిపోయాడు, వాడిని మరలా రక్షించడం అని చెప్పుకున్నాం. అదే సూక్ష్మంగా చెప్తే మనిషి నష్టపోయినవన్నీ తెచ్చివ్వడం అనే వ్యాఖ్యానం చెప్పుకున్నాం. కనుక మీరు కానీ మంచిగా ఆలోచించగలిగితే ఆ విషయాలు నేను మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చదువుతారా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం.
శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగను దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి. ఆ ఒక్క మాట పట్టుకోండి. ఈ పూటకి ఏం చేశాడంట? ఈ సైలెన్స్ వాళ్ళందరూ కూడా ఇంటికాడ ఉండిపోతుంది కదరా. మీరు ఇప్పుడు కూటమయ్యకి నోరు తెరుస్తారా? ఇక్కడ కాక 4 బల్లలు వేసి పెట్టాడు మావాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ నోరు ఎప్పుడు తెరుతారా? ఇందులో మహాత్యం ఏంటి తెలుసా? వర్షంలో కుర్చేస్తాను, మంచులో పెట్టినా వేడి తగ్గదంట. అసలు ఎంత అద్భుతం అనుకుంటారు మీరు. అద్భుతాలు లేవన్నాడు మావాడు ఒకడు. అది బ్యానానికి ఇదే సరిపోద్ది కదా. ఎప్పుడో సంతకాడు ఉండి పెట్టేస్తే దేవునికి స్తోత్రం. అది కూడా వర్షంలో కుర్చేస్తాను, మంచులో పెట్టేస్తే బల్లేసి అర్ధరాత్రి కాడ భోజనం పెడితే కూడా వేడిగా ఉంటుందంట. మరి ఏంటిది? అలా చూస్తారేట్రా? అద్భుతం అండి. మన సబ్జెక్ట్ మనదే, మనకు సంబంధించిన పాయింట్ ఇది. మీరు స్పందించకపోతే ఎలాగా? ప్రభువుకు స్తోత్రం. మీ అందరికి వందనాలండి. ఇప్పుడు స్తోత్రం చెప్పారు, వందనాలు చెప్పారు మీరు. ఫోన్లే నాయనో, ఇద్దరు కార్యకర్తలు ఉన్నారు ఎదురుకుండా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ. హల్లెలూయా. ఇంతమంది స్వరం చెప్తే ఇంతేనా స్వరం? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించి నరకానికి వెళుతున్న మానవుణ్ణి ఆ నరక శిక్ష నుండి రక్షించడం మాత్రమే కాదట, అతడు నష్టపోయినవన్నీ తిరిగి తెచ్చేస్తాడట. అది హోల్ ప్యాకేజీ మనం మాట్లాడేది. అది మరి ఏమిటేమిటవి అనే వివరాలు మీరు అడుగుతున్నారు కనుక చెబుతున్న సమాచారం ఏం చదువుకున్నాం? ఆయన మనకు అడ్డమేమీ లేకుండా చేశాడు అనండి. అయ్యా చెప్పండి పురుషోత్తములారా. ఉత్తమంగా చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన మనకి ఏం చేశాడటండి? అంటే మన పాపాలు మనకు అడ్డం వచ్చినాయిగా, మన దోషక్రియలు మనకు అడ్డం వచ్చినాయిగా, మన అతిక్రమాలు మనకు అడ్డం వచ్చినాయిగా. కోల్పోయినటువంటి స్థితిలో, ఆజ్ఞను అతిక్రమించిన స్థితిలో ఆయనకు ముఖము చూపించడంతో తెచ్చిందిగా. ఆయన ఎదుటికి వెళ్ళలేని వారు అయ్యాంగా, నీ చెంతకు రాకూడని వాడనైతిని అనే స్థితిలో ఉన్నాం కదా. ఈ పరిస్థితులలో దేవుని బిడ్డలారా, మన పాపం, శాపం ఇవన్నీ కూడా దేవుని వద్దకు వెళ్ళలేని ఒక పరిస్థితిలో మనల్ని ఎట్టివేశాయి. యేసు ప్రభువు వారు వచ్చి ఏం చేశారట? మనము తిరిగి దేవుని యొద్దకు వెళ్ళడానికి అసలు అడ్డమే లేకుండా చేశారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఇదివరకు రోడ్డు బాగుండి చచ్చేది కాదు, మెలికలు మీరు ఉండేది, గోతులు ఉండేది, ఏదో పొలంలోనికి పొంతలోకి వెళ్ళినట్టుగా అనిపించేది. ఇప్పుడు కొంచెం మట్టి రోడ్డు వేసారు, ఇప్పుడు ఏకంగా సీసీ రోడ్డు వేసారు, ఇప్పుడు ఏకంగా పెద్ద రోడ్డు వేసారు, భలేగా ఉందండి అంటున్నాం కదా. నేనేమన్నానంటే, ఉన్న రోడ్డు బాగు చేస్తేనే ఇంత బీభత్సంగా ఫీల్ అయిపోతే అసలు లేని దగ్గర రోడ్డు ఎత్తే. యేసు ప్రభువు సిలువలో తన ప్రాణం ఇచ్చి చేసిన గొప్ప కార్యం అది. ఏం చేశారట ఆయన? మనకు దేవుని వద్దకు వెళ్ళుటకు, మనకి పరలోకానికి, మనకు తండ్రికి, మనకి దేవునికి మధ్యలో అడ్డమేమీ లేకుండా చేశారట. స్తోత్రం చెప్పు. అడ్డంగా ఏముండింది? మనకు విరోధముగా పాప రుణపత్రం. పులోమని సంతకాలు ఎట్టేసాం ప్రామిసరీ నోట్ల మీద. ఆ నోట్లోనే ఆడి దగ్గర ఉన్నాయి. ఎవడాడు? శత్రువు సైతాన్ గడి దగ్గర ఉన్నాయి. చేసిన అడ్డగోలు పనులు, దొంగసట్టుగా చేసినాయి, బహిరంగ చేసినాయి, తెలిసి చేసినాయి, తెలియక చేసినాయి, బుద్ధిపూర్వకంగా చేయని, జయించలేక చేసినాయి, చేస్తాను చచ్చాను కానీ నేను మారణం అని ఫిక్స్ అయిపోయి చేసినాయి. ఇవన్నీ పోగొడిపోయి ఇంత ఉంది ఆడి దగ్గర. ప్రామిసరీ నోట్లు సంతకాలు ఎట్టేసినాయి. మనం ఏ కోర్టుకి వెళ్ళి అడిగెలుతాడు, ఏ కోర్టుకి వెళ్ళి అడిగెలుతాడు. అన్ని నోట్లు ఆడి దగ్గర ఉన్నాయి. ఎక్కువ మాడతక లేక మనం వాడు ఎంకలు తిరుగుతున్నాం. ఎందుకని? బట్టలు లాగేసాడు కదా. లోకపది గుర్తుందా మీకు? యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తుంటే ఆయన ఏం చేశాడండి? మొదట కొట్టలేదండి, మొదట వస్త్రాలు లాగేశాడు. వాడు బట్టలు వాడు ఒంటి మీద ఉండగా కొడితే గాయాలతోనైనా పారిపోతాడాడు. నేను బుట్టాయిగూడలో సేవ చేసే కాలంలో మరలగూడెం మధ్యలో ఒక ఊరు ఉంటుంది, ఒక 5 కిలోమీటర్లు కరెక్ట్గా జంగాటి పుట్టక మధ్యలో. అక్కడ ఒక చిన్న చప్టాలాగా వస్తుంది. ఎంత వేగంగా బండి దూరంలో స్లో చేయాలి అక్కడ.
అక్కడ కాసే వాళ్ళు దొంగలు. ఒక ఆయన ఇట్లా బండి ఇట్లా స్లో అవుతూ ఉంటే కర్ర పెట్టి తలమ కొడితే పుచ్చగా పిల్లడు పగిలిపోయిన తలకాయ. అయినా ఆయన చలాకి తెలివైనోడు ఇట్లాగే పట్టుకొని తలకాయని, పగిలిపోయిన తలకాయని రక్తం ప్రవాహంగా వస్తుంటే విపరీతమైన స్పీడ్ తోలుకుండా వచ్చేసి కరెక్ట్గా బుట్టాడు పోలీస్ స్టేషన్ దగ్గర పడిపోయాడు. వాడిని పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్ళాడు, బతికాడు. ఎంత తెలివి, ఎంత కరెక్ట్, ఎంత సమయస్ఫూర్తి. ఈ తెలివితేటలు ఆడికి ఉన్నాయి. ఎవడికి? సైతాన్ గడికి. కొడితే వీళ్ళు ఎలాగే పారిపోతారు, మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు, చర్చిలోకి వెళ్ళిపోతారట్టు కాదని ముందేం చేశాడు? వాడి బట్టలు దోచుకున్నాడు. ఇప్పుడు కొట్టపోయినాడు, ఆడే కలిసి తిరుగుతున్నాడు. నీ దండం పెడతాను రా, డబ్బులు నేను తీసేసుకోరా, ఇగో చేయను తీసేసుకోరా, పోనీ వాచి తీసేసుకోరా, నా బట్టలకి ఇచ్చి వెళ్ళిపోతాను రా అంటే శత్రువుకు సాతాను తిరిగి మనము దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి కల్పించాడు. ఆయన సన్నిధికి రాలేని పరిస్థితి కల్పించాడు. దిగంబరంగా మార్చేశాడు. సిగ్గుతో చచ్చిపోయి దేవుని స్వరం వింటున్నాం, దేవుని మాట వింటున్నాం, తిరిగి జవాబు చెప్తున్నాం, తోటలో ఉండగా వెళ్తానికి కుదురుతలేదు పరిస్థితి, సిగ్గు, అవమానం. ఇప్పుడు యేసు ప్రభు చేసింది ఏంటంటే, సరేలే క్షమించాలే పో అంటే చాలదు. మనకు ఒక్క గుడ్డ ఇవ్వాలి, మనకు వస్త్రం ఇవ్వాలి. సరేలే పదలే మనిషి నాకు తప్పు జరుగుతుంది, పోనీ క్షమించేసాను అన్నా, రాలేం బయటికి. సరే అయిపోయిందిలే, సరేలే తగలాడు అన్న, రాలేం, అంత పని చేశాడు. ఏం చేయాలంటే మనకు ఒక వస్త్రం ఇస్తే మళ్ళీ వచ్చి చాలా వందనాలయ్యా అని ఆయన ముందు నిలబడగలుగుతాం. మీకు అర్థమవుతుందా గొడవ అంతా? దానికే యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన వచ్చి ఏం చేశాడట? అడ్డమేమీ లేకుండా ఎన్నో పాపాలు, శాపాలు, బలహీనతలు, పొరపాట్లు దేవుని దగ్గరికి వెళ్ళలేకుండా చేసినాయి మనల్ని. ఇప్పుడు ఈ ప్రామిసరీ నోట్లు అన్నాడు దగ్గర ఉన్నాయి. యేసుప్రభుని గబగబా మేకులు కొట్టేసి 3 మేకులు పీక్కోలేకపోతున్నాడు, 3 మేకులు పీక్కోలేకపోతున్నాడు అంటున్నారు. కానీ ఆ మేకులు కంగారు పడి పీకేసుకుంటే ప్రామిసరీ నోట్లు మళ్ళీ చేతిలోకి వెళ్ళిపోతాయి. తెలుస్తలేదు గొడవ మీకు. ప్రేమండి బాబు, అది చేతకంతనం కాదు. దులుపుకొని పారిపోతే ఆ నోట్లు ఆడి దగ్గర ఉంటే మన పరిస్థితి ఎలాగ ఉంటుంది? మేకులు కొడితేనంట ఆడేమో యేసుప్రభు కొట్టేస్తున్నాడు మేకులు అనుకుని కంగారు కొట్టేస్తున్నాడు వాడు. కానీ చేతిలో ఏమున్నాయి? మనకు విరోధంగా ఉన్న పాప రుణపత్రాలు, మన భాషలో ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, కొట్టేసాడు అందులో పెట్టి. యేసుప్రభు గాయాల్లోంచి రక్తం చింది మహాప్రవాహమై ఆ పేపర్లను తడిచిపోయి ఆ రాతంతా చెరిగిపోయి మొత్తం ఎర్రగా అయిపోయింది. మానవుడు పాపి కరగాడు మా బ్యాచ్ అన్నాడు. యేసుప్రభు ఎవడరా పాపి? ఎవడో లేడి పాపి అన్నాడు ఆయన. బలేవుడివే, వాళ్ళందరూ పాపలే. ఆధారం ఏంటి? ప్రామిసరీ నోట్ ఉంది కదా అన్నాడు. చూపించన్నాడు. చూపించలేదు. అవి ఎక్కడే ఉండాలి చూస్తే చేతిలో ఉన్నాయి. ఇక నీ చేతిలో ఉన్నాయి. చూపించదులు ఏముందంటే ఏం లేదు, మొత్తం జరిగిపోయింది. మనకు విరోధముకున్న పాప రుణపత్రమును చెరిపి మనం మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాక అడ్డమేమీ లేకుండా చేసేసాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి తండ్రి వద్దకు వెళ్ళటకు అడ్డమేమీ లేదు. ఇప్పుడు మనకి చెట్టు అక్కర్లా, ఇప్పుడు మనకు ఆకులు అక్కర్లా, ఇప్పుడు ఒక భయం అక్కర్లా, ఇప్పుడు పారిపోవటం అక్కర్లా, ఇప్పుడు దాక్కోవటం అక్కర్లా. మనకు విరోధముగా ఉండిన పాప రుణపత్రములను చెరిపివేసి మనము తిరిగి తండ్రి వద్దకు వెళ్ళడానికి, మనకు అడ్డమేమీ లేకుండా చేయడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. అన్నపాన్ 1:16 ఎలయనగా ఆకాశము మందున్నవనియు భూమి అందున్నవనియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయెను. స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు ప్రభు వారి సిలువలో ప్రాణం పెట్టారని చెప్పుకున్నామే ఇప్పుడు దాకా. ఆ ప్రాణం పెట్టుకున్నప్పుడు ఏం జరిగింది? మన ప్రామిసరీలో మొత్తం జరిగిపోయింది. ఇక ఆడి దగ్గర మన పక్షంగా మాట్లాడక ఆధారం, అధికారం ఏమి? తిరిగి తండ్రి వద్దకు వెళ్ళటానికి వాడికి ఏమి అధికారం లేకుండా, మనకి అడ్డమేమీ లేకుండా చేసేసాడు.
చేసేసిన తర్వాత ఆ సిల్వర్ రక్తం ద్వారా ఏం చేశాడంట, భూమి మీద ఉన్న మనల్ని పరలోకముందున్న తండ్రితోనూ పరలోకంతోనూ సంధి చేశాడంట. అంటే తిరిగి తండ్రితో కలిపేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తిరిగి ఏం చేశాడు తండ్రితో? నేను అంటున్నాను, నశించిన దానిని వెదకి రక్షించిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటున్నాం కదా. అది నశించిపోయిన ఆత్మను మాత్రమే కాదు, ఆ వ్యక్తి నష్టపోయిన సమస్తాన్ని కూడా అంటున్నాం కదా. ఫస్ట్ నష్టపోయింది ఏంటి తెలిసిన? తండ్రితో, పరలోకంతో, దేవునితో మనిషి పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి కలపటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మీరు స్వచ్ఛందంగా దేవునికి స్తోత్రం చెప్తారేమనుకున్నాను. స్వచ్ఛందంగా నేను అడిగితే కాదు, ఇది మొత్తం నా ఖాతాలో పడిపోతుంది. మీ ఇష్టం. మరి మీరు సొంతంగా దేవునికి స్తోత్రం చెప్పిన సంతోషం లేదా? అయ్య బాబోయ్, జాగ్రత్త. నోరు ఎక్కువ తెరితే చలి నోట్లోకి వెళ్ళిపోయి ఉనుకొచ్చేస్తుందండి. భోజనం చేసినప్పుడు కూడా నోరు తెరవకండి, ఒక్కొక్క మెతుకులా అలా పెట్టుకొని. మీరు తెల్లరిపోయినా పర్లేదు, కానీ అది తుమ్మచ్చిగా చేయకండి. మరి అలాగే స్తోత్రం అంటే స్తోత్రం మంచి పవర్ఫుల్గా చెప్ప. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనకిప్పుడు అడ్డమేమీ లేదు కనుక స్తోత్రం చెప్పండి. సిల్వర్ రక్తము ద్వారా మనల్ని తండ్రితో సంధి చేశాడు కాబట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాట పాడుతున్నప్పుడల్లా భలే సంతోషం. సంధి చేసి చేర్చును యేసు రక్తం, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నిసార్లు పడిన పాట విసుగురాదు, బోరు కొట్టదు. సిల్వ రక్తంలో మహాత్యం అలాంటిది. ట్యూన్ కూడా, మ్యూజిక్ కూడా అంత బ్రహ్మాండంగా చేశారు. దేవునికి స్తోత్రం కలుగునగా. కొన్ని పాటలు అట్ట జీవంతో ఉంటాయి అన్నమాట. అడిగి సావులేదేక. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే ఇంకో 100 సంవత్సరాలు ఉండి కూడా దర్జాగా ఉండిద్ది ఆ పాట. ఎటుబుట్టి అటు మాయమైపోయే పాటలు కుప్పలు తెప్పలు. భక్తుల నోళ్ళలో సజీవంగా ఉండే పాటలు కొన్ని ఉన్నాయి బిడ్డలారా. అలాంటి తలాంతులు గల బిడ్డలను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు నశించిన ధరను వెతికి రక్షించడానికి వచ్చారన్నాడు కదా. ఏమిటి రక్షిస్తాడు అని మీరు అడిగితే, ఏమి నశించిపోయిందని అడిగితే, కొలస్సీ పత్రిక 2:15 ప్రకారం, కొలస్సీ పత్రిక 1:16 నుంచి 19 ప్రకారం, ఆయన తండ్రితో దేవునితో మనము పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి కలపటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరూ చెప్పండి స్తోత్రం అని. హల్లెలూయా. వివాహం అన్ని విషయములో ఘనమైనది అని ప్రభు వాక్యం ఆగకపోయినా మనం ఆగుతాం. ఘనమైనది గాను పాను పనిషి కల్మషమైనది ఉండవలను, అంత పొడుగుంది, అదంతా మనకు వద్దు. వివాహం విషయంలో ఘనమైనది అంతే, అక్కడ ఆపేసి ప్రియులారా మరి ఘనముగా చేయవలను. డబ్బులు లేకపోతే అప్పు చేయవలను, స్తోమతకి మించి చేయవలను, తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకొని వెళ్ళను. ఇలాంటి పనికి మేలి పనులు చేసి అప్పులపాలు అయిపోయి ఏమనంటే దేవుని వాక్యం చెప్తుంది సార్ వివాహం ఘనమైందని. అంటే ఇప్పుడు ఏంటి వ్యాఖ్యానం ఏంటి? వివాహం ఘనమైంది కనుక ఘనమైన అప్పులు చేయాలని. తెలివితేటలు ఆడదొచ్చినరా? ఊపిరి తక్కువ ఊరికే ఎక్కువ మధ్యలో చచ్చిపోతావు. నీకు ఎందుకు వచ్చిన పని? ఆడు పరిగెడతాడు, ఆడు ఓపుకుంది, నీకెందుకు? అబ్రహాం వలే దేవునికి అతిథి ఇవ్వాలని వాక్యం చెబితే ఆడెవడు అబ్రహాం గారు ఇచ్చిన అతిథి ఇవ్వాలని రోడ్డుకేసాడు కత్తెట్టుకొని. బాబోని ఆడెవడండా? ముమ్మడివారంలో ఒక విశ్వాసం అంటే పాస్టర్ గారు చెప్పారు, ఆ ఊరు పాస్టర్ గారు, శీతాకాలం గడ్డగట్టే చలిలో మంచులో గజగజలు ఆడుతా సువార్తగా అర్ధరాత్రి ఇంటికి వెళ్ళినా ఫ్రిడ్జ్లో నీళ్ళే ఎత్తుందంట చల్లగా. అమ్మ వాతావరణం చల్లగా ఉంది కదా తల్లి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఏంటి తల్లి, చలికాలం తల్లి బలివరాక మీరు తాగాలి, మీరు తాగితేనే మాకు ఆశీర్వాదం. కొంచెం మామూలు నీళ్ళు అయ్యామో, కొంచెం వెచ్చబెట్టి నీళ్ళు తప్పండి, ఎలా తప్ప జాగ్రత్త తాగాలి మీరు అంటే. ఆయన గడ్డగట్టే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగలేక బాధపడిపోయి నీ దండం పెడతానమ్మా, ఎందుకే తల్లి తీర్మానం అంటే ప్రవక్తకు గ్లాసులు చల్లనీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోదని వాక్యంలో ఉంది. నేను వాక్యమే పాటించనన్నాను.
ఇంక భాస్కర్ ఏం చేయాలి? ఐస్ వాటర్ తాగేసి వచ్చేసి మంచం ఎక్కేసాడు, 10 రోజులు లేగలేదు. అసలే చలిలో నుంచో మంచు నోట్లోకి వెళ్ళిపోతుంటే తల తడిసిపోతుంటే అలా కష్టపడి సువార్త చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఈ అమ్మాయి ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇచ్చేసింది. తెల్లారి నుంచి సువార్త కూడా లేదు. ఇంకా ఆసక్తి మంచిదే కానీ అది జ్ఞానానుసారమైంది కాదని పౌలు గారు చెప్పినట్టు కొంతమంది భక్తులు ఉన్నారండి. మీరు అలాగున ఉండక చక్కగా ఉండండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరు చెప్పారా? ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు వచ్చాడంటే ఏమో రక్షించిందని అడుగుతారా? మొదట మనిషికి దేవునితో సంబంధం కోల్పోయాడు. దేవునితో సంబంధం నష్టపోయి తెగిపోయిన సంబంధం కనుక వివాహం అంటే ఎంత సంబరం, ఏమంటే ఎంత ఖర్చులు పెట్టుకుంటారు. పాటలు పాడేవాళ్ళు కూడా ఏం పడతారు, ఏంటది కళ్యాణం కమనీయం కళ్యాణమే వైభోగం కదండి. వివాహం అన్నది అసలు అమ్మో, అసలు వివాహాన్ని నిజంగానే ఓపిక లేకపోయినా కష్టపడి ఏమండి ఇంట్లో ఆ గదిలోంచి ఈ గదిలోంచి వస్తా ఓపిక లేని వాళ్ళు, భోంచేసాక వాష్ బేసిన్ దగ్గర చేయలు కడుకుంటే ఓపిక లేని గిన్నె రప్పించుకునే వాళ్ళు 150 కిలోమీటర్లు వస్తారు పెళ్ళికి. ఎందుకండి? పెళ్ళి కాదరా మనమడా, వెళ్ళాలి కాదరా. అసలు మామూలుగా అయితే భోంచేసిన కాడి నుంచి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుంటే ఆరోగ్యం సహకరించదు. కూర్చున్న కాడికే గిన్నెట్టుకొస్తే మెల్లిగా అక్కడే సోప్ వాటర్ ఏదో వేసేసి అక్కడే ఖర్చు పట్టుకొచ్చేసి అవసరమైతే మనం చేయి సహకరించి కడిగేసి ఇన్ని రకాలుగా చెయ్యాలా. ఏంటంటే పెళ్ళి కాదురా, అది మనోడా పెళ్ళికి రాకపోతే ఇలాగా ఘనమైందని వాక్యం చెబుతలేదా? ఇందులో ఘనం ఏంటంటే అస్సలు సంబంధం లేని వేరు ఇద్దరు వ్యక్తుల్ని కలపటం విశేషం. విడగొడటం పనికి మళ్ళీ పని, విడగొట్టడం దుష్టుడి పని, కలపటం సూపరు. అసలు బొత్తిగా సంబంధాలు ఇద్దరు వ్యక్తులు ఒక సంతోషకర నూతన జీవితం కోసం కలపటమే సంతోషం అయితే తగువ చెడిపోయిన ఇద్దరు కలపటం ఇంకెంత భయపచ్చం. అలా చూస్తారట్రా? మీకేం తెలుసు? పెళ్ళిళ్ళు చేసే పాస్టర్లను అడగండి. ఫ్రెష్గా పెళ్లి చేయటం కంటే తగులాడు విడిపోయిన భార్య భర్తల సమాధానం పరచడం బాబోయ్, గట్టిగా ఒక 2 రోజులు శ్రమ పడితే ఒక మంచి పెళ్లి చేసేయచ్చు ఎన్ని ఏర్పాట్లు చేసి. కానీ వీళ్ళిద్దరినీ కలిపి చెరుకు ఊరు వెళ్ళిపోయారు. ఆ ఊరిలోంచి ఆమె ఫోన్ చేస్తుంది, ఈ ఊరి నుంచి ఈడు ఫోన్ చేస్తున్నాడు. కుడి చెవులు ఈడిపోని ఎడమ చెవులు ఆమె ఫోన్ వాయించి పడేస్తున్నారు ఇద్దరు. మరి వీళ్ళిద్దరిని సమాధానపరిచి దేవుని ప్రేమను బట్టి ఒకరినొకరు క్షమించుకొని బలలో పాలు పొందే పాకానికి తేవడానికి సచ్చి మళ్ళీ మొలకెత్తిన పరిస్థితి వస్తుంది మాకు. మీ పడిన ఎవరన్నా సమాధాన పడితే తెలుస్తుంది మీకు. ఎటుకొట్టేత్తకేముంది? ఒక పాపిష్టి మాట చెప్తే చాలు, ఒక అనుమానం వచ్చే మాట చెప్తే చాలు, ఒక దుర్మార్గం మాట చెప్తే చాలు, లేనిపోయిన అనుమానం పుట్టిందే చాలు, ఆ దరిద్రమైన పని 5 నిమిషాల్లో అయిపోద్ది. కానీ వాళ్ళని కలపటం ఎంత కష్టం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని కలపటమే, 2 కుటుంబాలని కలపటమే, 2 సంఘాలని కలపటమే, 2 సమాజాలని కలపటమే ఇంత కష్టమైపోతుంటే మొత్తం మానవ ప్రపంచాన్ని దేవునితో తిరిగి కలపటం, పాపిష్టి మానవులను పరిశుద్ధులకు దేవునితో, మొత్తం పరలోక తేజోవాసులతో సంధి చేసేయటం, సమాధానం పరచడం ఎంత గొప్ప విశేషం అండి. అందుకే నేను చెప్తున్న మొదటి మాట ఏంటంటే, నశించినది అంటే దైవ మానవ సంబంధం, దాన్ని తిరిగి కలపడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందరు చెప్పట్లేదుగా? ఇందులో మీకు ఎలాంటి సంతోషం లేదంటారా? ఎందుకంటే బాబు అప్పుడే బాగుంది, కలిసిన కానీ ఇప్పుడు ఇంకా కుదురుగా పద్దాక సన్నిధిలో ఉండమన్నాడు, స్తోత్రపాత్ర అన్నాడు, ఉపాసపాత్ర అన్నాడు, తెల్లరగట్టుకున్నాడు, అడవులు సువార్త అన్నాడు. ఇదివరకే బాగుండేది, సెంటర్కి వెళ్ళిపోయాం సంతకాడ. ఎప్పుడు పడితే గోదావరి కూర్చునే వాళ్ళం, ఇప్పుడు ఏం లేవు సిట్టింగులు. దేవునికి స్తోత్రం. అసలు ఎవడికి లెక్క చెప్పేవాళ్ళం కాదు, మన ఇష్టం, డబ్బులు మన ఇష్టం అని ఖర్చు పెట్టేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతిదీ లెక్క అంటున్నారు బాబు, ఇది అంటే సీరియస్గా ఉన్నా కదా. అదే బాగుంది కొంప తీసుకున్నా ఏసు రక్తం ఏం చేయ. బిడ్డలారా, దేవుని వాక్యమును అంగీకరిస్తున్నారా? యేసయ్య చేసిన గొప్ప కార్యం చెప్పమంటారా?
పరలోకముతో, పరమ తండ్రితో, పరిశుద్ధతో, తేజోవాస్యులతో మన సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు. ఇదివరకు చుట్టూ దయ్యాలు, అపవిత్రాత్రులుండే పరిస్థితి, ఇప్పుడు పరలోకపు పరిశుద్ధ దూతలు మనల్ని సంరక్షించే పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. పాదములకు రాయి తగులకుండా ఎత్తి పట్టుకునే బాధ్యత దూతలు, ఈ చుట్టుపక్కల సంరక్షించే బాధ్యత దూతలు. ఎంత అద్భుతమైన ఏర్పాటు అండి! ఎంత ఘనమైనటువంటి పరిస్థితి ప్రభు కల్పించారు. ఇప్పుడైతే మనము జ్యేష్ఠుల సంఘమునకును ఏమండి వేవేల కొలది పరిశుద్ధుల యొద్దకును వచ్చేసామంటాడు. మనం ఒక్కలం కాదు, ఇప్పుడు ఒక సమూహం అయిపోయాం. మన సంఘమే మనకు కుటుంబంగా మనం భావిస్తాం. సంఘంలో 200-300 మంది ఉంటేనే 2-3 నన్ను వదిలేసిన మా ఇంట్లో నాకు 200-300 మంది నన్ను దేవుడు ఇచ్చాడండి అని ఒక సంతోషం మనకు ఉంటుంది. మన కుటుంబంలో మంచి చెడ్డ జరిగితే వాళ్ళందరూ వచ్చి మన పక్షంగా నిలబడితే ఎంత సంతోషం అనిపిస్తుంది, ఎంత తృప్తి అనిపిస్తుంది. రాకుండా దూరంగా గడ్డ మీద చూసి 2 ముగ్గురిని చూసి, రే చూడు ఎంత చూడరా 300 మంది ఉన్నారా. అప్పటికి ఇప్పటికీ నా పెళ్లి గురించి ఎదురు చెప్తాను మాట్లాడితే కొంతమంది చుట్టాలు అడిగి రాలేకపోతే రాబోయే వచ్చిన వాళ్ళు తినలేదు. కొంతమంది చికెన్ ఎట్టాను కొమ్మ వచ్చింది మామూలు. కొంతమంది మన కుటుంబం ఎవడన్నా చికెన్ ఎట్టారా, చిక్కితే పని చేసావు, చేతకాకపోతే మాకు చెప్పొచ్చు కదా. మినిమం మటన్ రా, చికెన్ ఎడతామంటే చేతకాకపోతే మాకు చెప్తే మేము ఎడుతాం కదా, పరువు తీసేసావురా అని కోపం వచ్చేసి చెప్తే ఇంట్లేదని చికెన్ తినమన్నాడు. ఆనందంగా వెళ్ళిపోయినాడు కొంతమంది. బాధే, కానీ ఆ బాధను పూడ్చడానికి దగ్గర పిల్లలు 300 మంది పాస్టర్లు ఉన్నారు. ఇటు చూస్తే 3, ఇటు చూస్తే 300, ఎగిరిపోయింది బాధ. హల్లెలూయా. మనం ఎంతమంది బతికెంత, కొన్ని 100 మంది దైవజనులు వచ్చి మన పక్షంగా చేతులెత్తి మొరపెడుతుంటే, ప్రభు వీళ్ళని కాపాడండి అయ్యా, ఆదర్శ కుటుంబంగా మార్చండి అయ్యా, జనములకు దీవెనగా చెయ్యయ్యా, వేవేలకు తల్లిదండ్రులుగా చెయ్యి అని ప్రార్థన చేస్తుంటే సురక్తం ఏం చెయ్యం. ఆ మజా అనిపించినోడు తెలుస్తుంది అంతే కదా. నేను తిన్న పండు తీకుందో పొలకుందో మీకేం తెలుస్తుంది? ఈ రుచిని ఆస్వాదించడానికే రమ్మని పిలుస్తున్నాం. అదే హ్యాపీ క్రిస్మస్ అంటే. కేకులు కోసేసుకోవటం, కొంచెం గట్టిగా ఉంటే కోలు కోసేసుకోవటం కాదు. మాట్లాడతలేదు ఎవరనే, మరవన్నీ కామన్ కదండి అన్నట్టుగా సైలెంట్ అయిపోయారు. కోసుకోవాల్సి వస్తే హృదయానికి సున్నతి కలగాలని వాక్యం చెబుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో దేవుడు చేస్తున్నటువంటి మొదటి ప్రయోజనం ఏమనగా, దేవునితో, పరమ తండ్రితో, పరలోక వాసులతో, తేజోవాసులతో, మహిమ పూర్ణులతో మనకున్న సంబంధము తెగిపోగా ఈ కోల్పోయిన సంబంధము, సహవాసం అనే దానిని వెద్దకి రక్షించడానికి ప్రభు లోకానికి వచ్చి నా పాపానికి జరిమానగా, రక్తానికి గట్టి పాప శిక్షగా, జైలు శిక్షగా, మరణంలోనికి వెళ్ళి మరణ వేదలు మరించి అక్కడ పారేసుకున్న నిత్య జీవాన్ని ఆత్మను మళ్ళీ కేవలం పట్టుకొని ఉచితంగా నా చేతిలో మెరడం మాత్రమే కాకుండా నన్ను తీసుకెళ్లి పరమ తండ్రి చేతిలో, అక్కడ తేజోవాసుల చేతిలోని కలిపేసి నన్ను మళ్ళీ పరలోక కుటుంబ సభ్యుడిగా మార్చాడు. అందుకే రోడ్డెక్కి ఏం పాడుతున్నావు? ఈ సంతోషము. అలా పాడితే ఎవడొస్తాడరా? అది సంతోషం కదా. సంతోషంగా నీ సంతోషమా నీకు కావాలి వద్దులే బాబు. ఎంత హుషారుగా పాడాలి అసలు. ఏమండి? సంతోషమే సమాధానమే వద్దులయ్యా. ఏది పాడండి? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన ఈ సంతోషము నీకు కావలిరా, ఈ సంతోషము నీకు కావలిరా, ఈ సంతోషము నీకు కావాలి. నేడే సునతకు రమ్ము, నేడే సునతకు రమ్ము. కొంచెం వీళ్ళు చూడు దేవుడా, కొంచెం ఐసీయూలో ఉన్నట్టున్నారు బాబు. ఇలా పరిస్థితి ఇంక లేదు, చివరికి వచ్చేసింది. మరి వీళ్ళు ఎందుకు కేకేసేవారా నాయన? మొత్తం ఐసీ పేషెంట్లు వేసుకొచ్చేసా క్రిస్మస్ కొట్టడానికి. చిచ్చి అలా యేసును నమ్ముకుంటే సంతోషం తెలుస్తుంది. మీరు ఇంకా ఎక్కడో ఉన్నట్టున్నారా? నువ్వు ఊరుకో, నీకేమో సంతోషం ఎక్కువైపోయింది, ఇతరుడికి అసలు లేదు. కొంచెం పంచిపెట్టట్టు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. భక్తులారా స్వరమెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నశించిన ధరని వెదకి రక్షించడానికి లోకానికి మాట్లాడతలేదు. వాక్యం నాయకులు చూస్తారు, వెళ్ళిపోయిన వాళ్ళకి చూస్తారంటారు మీరు. చిచ్చే ఇలాగా నీ కను దృష్టి ఇటు అటుగా సూటిగా. సామెత 4:20 నుంచి కిందకి వెళ్ళి ఎవరాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ మాట, దేవుని బిడ్డలారా, తిరిగి మనము కోల్పోయిన సంబంధాన్ని మళ్ళీ కలపటానికి వచ్చాడని చెప్పుకున్నాం కదండి. నశించింది, మన లాస్ అయిపోయింది ఆ సంబంధం, సహవాసమే కదా, మళ్ళీ కలిపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మరొక మాట జ్ఞాపకం చేస్తాను. రే హ్యాపీ క్రిస్మస్ రే. క్రిస్మస్ కేక్ లేకుండా చేద్దాం మరి. హల్లెలూయా. రోమాపత్రిక 3:23. ఎఫెసీ 5:27. మెమరీ కోడ్ చిన్నదే. దేవునికి స్తోత్రం కదా. వెరీ గుడ్. అయినా సగం పాస్ అయిపోయావు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ 5:27. పెద్దోడా బైబిల్ కొత్తదా? నువ్వే కొత్త, నువ్వు ఉన్నారు జనం. ఎఫెసీ 5:27 చెప్పాలా? అయ్యా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అదే అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట. ఏం సంఘం? మచ్చని సంఘం అండి, మా కొత్త సంఘం అండి, పేద సంఘం అండి, ఇవన్నీ అమాయకుని మాటలు. సంఘముని ఏ సంఘం అంటాడు? మహిమగల సంఘము. ఏ సంఘం అండి? హల్లెలూయా. ఇందాకేం చదువుకున్నాము? దేవుడు అనుగ్రహించు మహిమను అంటే పాపం వలన మహిమ పోయిందంట, యేసయ్య వలన తిరిగి మహిమ వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నశించినది ఏమి నశించింది? దేవునితో సంబంధం, పరలోకం సంబంధం నశించిపోయింది. దాన్ని తిరిగి కలపడానికి యేసు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ వ్యవహారం ఏమిటంటే, నశించింది ఏంటంటే దేవుని మహిమ. వి లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మహిమను కోల్పోయాం. తప్పైన కుమారుడు బుద్ధి వచ్చింది, ఇంటికి వచ్చేసాడు, కుర్చీ చేసి కూర్చోపెట్టుకని ఇంకా పాత బట్టలు కంపొచ్చేతనే. ఏం చేశారు తెలుసా? అవి తీసేసి ప్రశస్త వస్త్రం, మళ్ళీ చెప్పులు, మళ్ళీ వంగరం, కురత కింద కోటం, ప్రేమ విందో. కోటం ఏదైనా ఇల్లు లేకుండా, ఆ బల లేకుండా పని అవుదాం. ఎందుకంటే వేదిక మీద ఇల్లు, వేదిక పక్కన ఆ బల్ల లేకపోతే అసలు కూటమంతా హ్యాపీ క్రిస్మస్ అనాలంటే సౌండ్ రాదు. బుద్ధిగా నిజాలు భరించలేకపోతున్నట్టుగా పెట్టారు ఫేసు. అయినను హ్యాపీ క్రిస్మస్. అమ్మయ్య ఫోన్లే బాబాయ్. ఏమి నశించిపోయిందిరా ఆయన అంటే దేవునితో సంబంధం. కరెక్టేనా? అది తిరిగి కలపడానికి ప్రభువు యేసు వారు వచ్చారు. రెండవది, మనం పాపం వల్ల ఏం కోల్పోయినా? మహిమను కోల్పోయాం. తండ్రి గారి బాధ, దేవుని బాధ అని తెలుసా? అయ్యో నా బిడ్డలు పాపం వచ్చేసి ఏం పొందలేకపోతున్నారు? మహిమ మిస్. ఆయన బాధ అది. ఆయనకి ఏదో పర్సనల్గా ప్రెస్టేజ్గా తీసుకొని నా మాట అంటే అలేదు, వీళ్ళు ఆటోడి తిరుగుతున్నారు, అసలు బొత్తిగా మనం అంటే లెక్క లేకుండా పోతుంది, ఒకటి చెత్తకూడ ఎత్తాను, భయపెట్టేస్తాను, ఇలాంటి భావాలు లేవు. పాపం వాళ్ళు ఏదో సరదాగా ఆశ అనుకుంటున్నారు, ఈ పండు బాగుంది తినేద్దాం అనుకుంటున్నారు, ఆడు చెప్పిన బోధ బాగుంది అనుకుంటున్నారు. వాళ్ళు మహిమను మిస్ అయిపోతున్నారా? ఏమండి, ప్రపంచంలో మహిమలు చూపెట్టేవారో మహిమల గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కానీ మహిమను ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడండి ప్రపంచంలో? ఒక యేసు ప్రభు తప్ప మహిమలు ఇచ్చేవారు లేరు సార్, కదండి. అయ్యో మహిమను పొందలేకపోతున్నారని బాధపడ్డాడు. సిల్వ రక్తంతో కొని ఏం చేశాడంట? తన్ను తాను అర్పించుకొని తన సిల్వ రక్తము ద్వారా సంఘమును మరలా మహిమ గల సంఘంగా మార్చేశాడంట.
అంటే సంఘం ఒకప్పుడు, మనిషి ఒకప్పుడు మహిమలో ఉండేవాడు, పాపం వలన మహిమలో నుంచి చీకట్లోకి వచ్చేసాడు. తిరిగి దేవుడు మరలా ఏం చేస్తున్నాడు తన మహిమలోనికి? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడని మీరు అడిగితే, ఒకటి పరలోకంతో తండ్రితో మళ్ళీ సంబంధం కలపడానికి వచ్చాడు. రెండవది మనము పోగొట్టుకున్న మహిమను తెచ్చి మనకి ఇవ్వడానికి యేసు లోకానికి వచ్చాడు. ఆమేన్ అనండి గట్టిగా. మనం మహిమలు చూడడానికి పిలవబడలా, మహిమలు చూడడానికి పిలువబడ్డా. అమ్మో బాబోయ్ ఎంత గొప్ప మహిమో అని ఆశ్చర్యపోవటానికి పిలువబడ్డా. సాక్షాత్తు మహిమను అనుభవించడానికి, మహిమలో నివసించడానికి, మహిమ గల సంగముగా ప్రకాశించడానికి, దేవుని మహిమ కలిగిన వారముగా భూమి మీద ఆయన కనపరచడానికి మనం పిలువబడ్డాం. అందుకోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసు వచ్చిన కారణం అది. అందుచేత దేవుని మాటను మీరు ఆలకించగలిగితే, మహిమను కోల్పోయినప్పుడు మనిషి ఎలా ఉండేవాడు మీకు అర్థం కావడానికి, మహిమలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అనండి. అంటే పాపంలో పడక్కితం ఏదైనా తోటలో మనిషి ఎలా ఉన్నాడు? సింపుల్గా చెప్తాను మీకు. దేవుని జ్ఞానం మనిషిలో ఉండేది అనండి, అనండి. అతనికి మత్తిచ్చి, అతనికి ఆపరేషన్ చేసి, ఏమండి, ఒక ఎముకను తీసి, ఆ ఎముకను ఒక స్త్రీగా తయారు చేసి, అది కూడా వేరొక చోట చేసి అతని ఎదుటికి తీసుకొస్తే, నువ్వు అన్నిటికీ పేర్లు పెట్టావు కదా నాన్న, ఎముక కూడా పేరు పెట్టు అంటే, చాలా అందంగా ఉంది సౌందర్య అన్నాడా? అన్నిటికీ పేర్లు పెట్టావు కదా, ఏమకిట్రా పేరు అని చెప్పంటే, ఒక ముగ్ధ మనోహర సౌందర్య రాశి వలన కనుక సౌందర్యం పేరు బాగుందా అనలేదండి. అలా చూస్తూనే ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. అయ్యి బాబు ఇంటి దగ్గర కుట్లు ఉన్నాయి, ఏం చేశారండి? నడుతుంటే నొప్పి పోతుందండి, కలుక్కమంటుంది బాబోయ్, కైమ కొర తినాలంటారా ఎలాగా? ఏమన్నా ఆందోళన పడ్డా, టెన్షన్ పడ్డా? ఏమన్నా చాలా అగ్గా పరిగెత్తినప్పుడు అడుగు కొంచెం నెమ్మదిగా పడుతుంది ఏంటండి? అయ్య బాబాయ్ లేదు, నా ఎముకల్లో ఎముకదే. దేవుడు చెప్పలేదు కదండి, అన్నిటికీ పేర్లు పెట్టు, ఎముక పెట్టు పేరు అన్నాడు. చూడగానే ఇది నా ఎముక, నా మాంసం అంటే చూడగానే మొత్తం మొత్తం అర్థమైపోయే స్థాయి ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంటుంది. అంత పరిపూర్ణ జ్ఞానములో ఉండేవాడు ఎవరు? ఆదాం. ఎప్పుడు? మహిమలో ఉన్నప్పుడు. మహిమలో ఉన్నప్పుడు మనిషి దైవ జ్ఞానముతో ఉంటాడు, పరిపూర్ణ జ్ఞానముతో ఉంటాడు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పాను, ఆశీర్వాదం అనే మాటను మీరు చూస్తే ఎక్కడేముంటుంది? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోపరుచుకునుడి కదా. గత 15 సంవత్సరాలుగా మాట చెప్తూ వస్తున్న క్రైస్తవ ప్రపంచాన్ని ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, నిండించాలి, చివరికి దేనికి లొంగిపోకుండా లోపరుచుకోగలగాలి. ఈ మొదటి 4 సాధించేస్తారు, ఆఖరి దగ్గర దెబ్బతినేస్తున్నారు. ఫలిస్తున్నారు, అభివృద్ధి పొందుతున్నారు, విస్తరిస్తున్నారు, నిండిస్తున్నారు, చివరికి ఏదో ఒకదానికి లొంగిపోయే పరిస్థితి. ధనానికో, స్త్రీకో, అధికారానికో ఎక్కడ లొంగకుండా కాపాడుకొస్తే చివరికి తిండికి. మా చిన్నప్పుడు పాస్టర్ గారు వచ్చేవారు మా చర్చికి వాక్యానికి. ఆయన డైరెక్ట్ డీల్ అనమాట. మంచి భోజనం పెడితే మంచి వాక్యం చెబుతాను. ఇదే ఇంకా రాజీ లేదు, వేసి రక్తం వేసి వాళ్ళు ఎవరికో చూపించినట్టుగా మనోడికి నలుగురు చూపించేస్తావే. చూపింది ఓకే రైట్ పదా. ఎక్కడ పడిపోలేదు మనిషి, ఏదో ఒకదానికి లొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంత డబ్బిస్తే కానీ కుదరదని చెప్పే పరిస్థితి, ఘనతను కోరుకోవటం పరిస్థితి. నేనేమంటున్నానంటే, మానవుడు ఏలుబడి చేసే స్థితిలో లేడు, ఏదో ఒకదానికి లొంగిపోతున్నాడు. అధికారం, ఆధిపత్యం కలిగిన వాడుగా లేడు, లొంగిపోతున్నాడు. క్రూర మొగాలు ఏమండి, మనిషి ఆధిపత్యానికి అధికారం లొంగి ఉండే. ఏదైనా తోటలో సంచరిస్తున్నప్పుడు ఒక సింహం ఎదురులాగా ఆదమవ్వలు గజగజలాడుతూ చెట్టు పై కొమ్మకెక్కి కూర్చొని ఏడ్చుచుండిరి.
అట్లేదే. ఎలుగుబంటి వచ్చిన, సింహం వచ్చిన, చిరతపులు చేదు వచ్చిన మళ్ళీ గజగజలాడిపోవటమే. మీ భయము, మీ బెదురు వాటి మీద ఉంటుందని దేవుడు చెప్పాడు. ఒక డొమినియన్, దే యూస్ టు ఎంజాయ్ ద డొమినియన్ ఓ ఆల్ క్రియేచర్. ఎంత రేంజ్ అండి అది. అంటే మహిమలో ఉండేటప్పుడు జ్ఞానం ఉండేది, మహిమలో ఉండేటప్పుడు అధికారం ఉండేది, మహిమలో ఉండేటప్పుడు ఆధిపత్యం ఉండేది. ఇవన్నీ పోయినాయి. లొంగిపోవటం, పారిపోవటం, భయపడటం, ఈ దిక్కుమాల పరిస్థితి వచ్చేసింది. మహిమ కలిగిన సంఘంగా దేవుడు మార్చాక మళ్ళీ సంఘానికి వచ్చింది తెలుసా? ఆ అధికారం వచ్చింది, ఆ ఆధిపత్యం వచ్చింది, ఆ మహిమ మళ్ళీ వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మచేత నింపబడ్డ మహిమలోకి వచ్చిన సంఘం గురించి పేతురు, యోహానులు మాట్లాడితే 4వ అధ్యాయంలో ఏమనుకున్నారంటే, అపోస్తలుల కార్యములో వీరు విద్యలేని పామరులు కాదా, ఇంత జ్ఞానం ఎక్కడిదని ఆశ్చర్యపోయారంట. ఆమేన్. ఒక మానసిక శాస్త్రవేత్తలుగా, కుమ్ములు తిరిగిన, కాకలు తిరిగిన సైక్రాటిస్ట్ లాగా పేతురు మాట్లాడతాడు. దుర్మార్గుల కామ వికార చేష్టలు అనుభవించి కూడా లోతు నీతిగల తన మనస్సును ఒప్పించుకొని, బాబు ఏంటి సబ్జెక్టు, ఎలా మాట్లాడుతున్నాడు పేతురు? చదువులేదు. మళ్ళీ జ్ఞానం వచ్చేసింది సంఘానికి. పరలోక రాజ్య మర్మాలు గ్రహించడం మీకు అనుగ్రహించబడింది, అందరికీ లేదని చెప్పాడు ఆయన. జ్ఞానులకు మరిగిపోయింది, పసిబారులకు దొరికేసింది అన్నాడు. మళ్ళీ సంఘానికి దైవ జ్ఞానం వచ్చేసింది. మళ్ళీ సంఘానికి దైవ జ్ఞానం ఎంత వచ్చిందంటే, ఎఫెసీ 3:8 చెప్తాడు, దేవుని నానా విధమైన జ్ఞానం, దేవుని నానా విధమైన జ్ఞానం పరలోకములో ప్రధానులకు, అధికారులకు అర్థం కావట్లేదంట. దానిని దేవుడు వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళు చెప్తారు ఇను అని సంఘము ద్వారా చెప్పిస్తాడంట. అంటే పరలోకంలో కోట్ల సంవత్సరాలుగా ఉంటున్న తేజోవాసులకే దేవుడు కొన్ని నిర్ణయాలు, ఇలా ఎందుకు చేశాడబ్బా దేవుడు, ఇలా చేసి ఉండాల్సింది కదే, డౌట్లు వచ్చేస్తానండి వాళ్ళకి. ఆ డౌట్స్ మన ద్వారా చెప్పిందాడంట వాళ్ళకి. అంటే సంఘానికి ఎంత జ్ఞానం మరలా కోల్పోయిన మహిమ. అంటే మహిమలో ఏముంటాయి? జ్ఞానం ఉంటుంది, అధికారం ఉంటుంది, ఆధిపత్యం, ఏలుబడి చేసే కెపాసిటీ, ఇవన్నీ కూడా తిరిగి తెచ్చి ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన స్థాయిలోకి సంఘం తిరిగి వచ్చేస్తుంది బిడ్డలారా. అందుకే నశించినది అంటే, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, నశించినది అంటే ఏమిటనుకుంటున్నారు? కేవలం ఒక ఆత్మ రక్షించబట్టంతో ప్యాకేజ్ పూర్తవల. ఆ నరకములో నుంచి తప్పించడం, పరలోకి వెళ్ళటం వరకే సెట్ చేయాల. ఏమి చేశాడంటే, ఆ మహిమలో ఉన్నప్పుడు ఏమేమి కోల్పోయాడో మళ్ళీ అవన్నీ ఇవ్వడమే లక్ష్యంగా యేసు ఈ లోకానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరు చెప్పండి హల్లెలూయా. మరొక్క మాట కూడా మనం చేసి ముగిస్తాను పిల్లారా. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. 1, దేవునితో సంబంధం తిరిగి. 2, దేవుని మహిమను తిరిగి తెస్తున్నాడు. 3వది చాలా కాస్ట్లీది, చాలా అవసరమైంది, మనందరూ ఏడవలసింది, దేవుని స్వరూపం. ఆమేనానండి, ఆమేనానండి. తన స్వరూపంలో, తన పోలికలో ఆయన మనిషిని చేశాడు. అంటే మనిషిని చూస్తే యాజ్ ఇట్ ఈస్గా దేవుడు ఎలా ఉన్నాడు అలా ఉండేవాడు అనమాట. దేవుని ప్రతిరూపం, దేవుని ప్రతిబింబంలాగా ఉండేవాడు. యెషయా 53లో శిలువ మరణాన్ని గురించి వర్ణిస్తూ ఏమని చెప్పాడు? ఆయన స్వరూపమైన సొగశైలంలో లేనివాడిగా మారిపోయాడు. మనుషులు చూడను వల్లని వాడిగా మారిపోయాడు. వ్యసనాక్రాంతుడిగా చూస్తే బాబోయ్ నేను చూడలేకపోతున్నాను రా బాబు అనిపించేలాగా తయారైపోయాడు. ఆయన లాగిపెట్టి ముఖం మీద కొట్టి గడ్డం పట్టుకొని లాగేస్తే ముఖ చర్మం అంతా లేచి వచ్చేస్తే ఎర్రగా రక్తం కారిపోతున్న ముఖం మీద కాండించి ముమ్మేస్తే బాబోయ్ చూడలేకపోతున్నాం రా బాబు అనే పరిస్థితి. మనుషులు చూడని వల్లని వాడిగా వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. ముఖం మీద ఏదైనా కఠినమైన జబ్బు ఒక్కటి వచ్చిందనుకోండి, మౌత్ క్యాన్సర్ వచ్చి ఎంత కన్నబడిపోయిందో చూడగలమా? ఈ భూమి మీద ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు ఒకసారి మనిషి మీదకి వచ్చేస్తే చూడగలమా? వ్యసనాక్రాంతుడిగా చూడని వల్లని వాడిగా మారిపోయాడు. ఎందుకంటే మనము కోల్పోయిన దైవ స్వరూపాన్ని తిరిగి మనకి ఇవ్వడానికే. అందుకనే 4:19 గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపం మీద ఏర్పరచబడు వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. ఏదో మేము మారామండి, మేము చర్చకు వస్తున్నామండి, మేమేం చెడ్డ పనులు చేయట్లేదండి, దేవునిలో ఉన్నామంటే తృప్తి కలగలేదు. కరెక్ట్ అంటే నువ్వు జైలు నుంచి బయటకు వచ్చావు, నీళ్ళు నీకు రాలేదు, ఇంకా నీ వాహనం నీకు రాలేదు, నీ ఆస్తి నీకు రాలేదు, నువ్వు పాపములోంచి విమోచించబడ్డావు. కానీ నువ్వు కోల్పోయిన దేవుని మహిమ నీకు మళ్ళకి రావాలి. దేవుని స్వరూపం నిన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టుగా ఉండాలి. ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. ఎందరో పరిశుద్ధులు ఈ అనుభవాల్లో ఉన్నట్టుగా చాలా సాక్ష్యాలు మనం విన్నాం. నేను క్రీస్తును పోలి ఉన్నానని చెప్పిన దైవజనులు బైబిల్లో మనకు కనబడుతున్నారు. అంత మాత్రమే కాదు, సాధు సుందర్ సింగ్ గారి అమెరికా పరిచర్యల గురించి మనం సాక్ష్య పుస్తకాలు ఉంటే మీరు చదవండి. నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. అమెరికాలో గృహానికి సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళి తలుపు కొట్టారట. ఆ ఇంటి వారు సోఫాలో ఎక్కడ కూర్చొని పని మనిషిని, అమ్మా ఎవరు వచ్చారో తలుపు తీ అని చెబితే ఆమె తలుపు తీసి పెద్దగా కేకలు పెట్టి అరుస్తూ పిచ్చి పిచ్చిగా భయాందోళనకు గురైపోయి ఏడ్చుకుంటూ కేకలు వేసుకుంటూ వచ్చేసిందట. ఆ అరుపులు కేకలు ఏంటంటే, జీసస్ కేమ్ టు అవర్ హౌస్, హి ఈస్ హియర్ అని పిచ్చి పిచ్చి కేకలు వేశారు. యేసు ప్రభు వచ్చేసాడు, బాబు యేసు ప్రభు తలుపు కొట్టింది, యేసు ప్రభు గుమ్మలో ఉన్నాడని పెద్ద పెద్ద కేకలు. ఈ పెద్ద మనుషులు సోఫాలో ఉన్నవారు తుల్లిపడి లేచి పరిగెత్తుకొస్తే అక్కడ నిలబడింది సాధు సుందర్ సింగ్ గారు. ఇలాంటి సాక్ష్యాలు కొన్ని వందలు ఉన్నాయి. ఎందరో పరిశుద్ధులు ఈ అనుభవంలో ఉన్నారు. అంటే ఎవరో ఒకరు కంగారు పడ్డారు, భ్రమపడ్డారని దాన్నే నేను ఒక సాధికారికమైన సాక్ష్యంగా ప్రకటించడం కాదు. సాక్షాత్తు దేవుని స్వరూపాన్ని సాతాను భక్తుల్లో చూసి అపోస్తులు ఏమంటాడు, పుతోని దయ్యం, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీళ్ళు రక్షణ మార్గాన్ని ప్రకటించడానికి వచ్చారో. గజగజలాడిపోతున్నాడు. బాబోయ్, భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు మనూరుకు వచ్చేసారని బెంగట్టేసుకున్నారు. వారి ముందు సాతాను ఆగలేదు, వారి ముందు చెరసాలు ఆగలేదు. ప్రజలారా, దేవుని బిడ్డలారా, 3 విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను. 1, మనము దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నాం, తిరిగి తెచ్చాడా. మనము దేవుని మహిమను పోగొట్టుకున్నాం, అది మళ్ళీ తెస్తున్నాడా. 3వ మాట, దేవుని స్వరూపం. నానాటికి ప్రార్థనలో, వైరాగ్యంలో, సహవాసంలో, పరిశుద్ధతలో ఉంటున్న కొద్దీ ఆ స్వరూపం. సీనాయుకుడి మీద 40 రాత్రులు కలిపితే మోషే మీదకి ఆ మహిమ రాలేదా? 3.5 సంవత్సరాలు యేసుప్రభు కూడా తిరిగితే పేతురును చూసి, నువ్వు ఆ మనుషుడితో కొన్నవాడివి కాదా, వారు యేసుతో కూడా ఉన్నవారని వారు గుర్తించి అని మాట్లాడుతున్నాడు అపోస్తలుల్లో. మెల్లిగా ప్రభు రూపం మనలోకి ఏర్పడాలి. ఇదంతా ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడా. క్రీస్తు జన్మ శుభవార్త ఏంటి తెలుసా? హలో, క్రీస్తు జన్మ శుభవార్త ఏంటి తెలుసా? ఆయన కొన్ని మహిమలు చూపెట్టడానికి, కొన్ని అద్భుతాలు చేయడానికి వచ్చి వెళ్ళిపోలేదండి. ఆయన ఎందుకు వచ్చాడంటే, మనము నశించిపోతుంటే మనల్ని రక్షించడానికి మాత్రమే కాదు, మనము నష్టపోయిన దానిని కూడా తిరిగి మనకి తెచ్చివ్వడానికి. 3 ముఖ్యమైన మాటలు మీ ముందు పెడుతున్నాను. పరలోకంతో, తండ్రితో మళ్ళీ సంబంధం తిరిగి కలపడానికి, మనము పోగొట్టుకున్న మహిమను మరల మనకి ఇవ్వడానికి. ఆమేన్. దేవుని స్వరూపాన్ని మళ్ళీ మనకు కలిగించడానికి యేసు లోకానికి వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలి అంటే నా ముందున్న భారం బాధ్యత అని తెలుసా? మనమందరం తిరిగి పరలోకంతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ పరమ తండ్రితో మళ్ళీ సంబంధాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. పాపమే కదా దేవునికి మనకి సంబంధం లేకుండా చేస్తుంది. ఆ పాపాలు కడగబడేది బాప్తిస్మం ద్వారానే కదా. అపోస్తలులు 22:16 బాప్తిస్మం పొంది పాపములు కడిగి వేసుకో అని చెబుతూ ఉన్నాడు. అందుకని నువ్వు బాప్తిస్మం పొందితే నీ పాపాలు కడగబడతాయి, తిరిగి దేవునితో నీకు సంబంధం ఏర్పరచబడుతుంది. నీవు ఆత్మచేత నింపబడితే మెల్లిగా ఆ మహిమ మరలా నీ మీదకి రావటం నువ్వు చూస్తూ ఉంటావు. ఆమేన్. నువ్వు విస్తారంగా విజ్ఞాపనలు, ఉపవాస ప్రార్థనలు గడుపుతూ ఉంటే నీకు ఆమె స్వరూపం మళ్ళీ ఏర్పరచబట్టం చూస్తావు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆ సంబంధాన్ని, ఆ మహిమను, ఆ స్వరూపాన్ని మళ్ళీ మనకి ఇవ్వడానికి వచ్చాడు. బిడ్డలారా, మీలో ఇంకెవరైనా యేసుతో, పరమ తండ్రితో, పరలోకంతో సంబంధాన్ని కలిగిలేరా? ఈ రాత్రి నీకు ఒక అద్భుత అవకాశం. దేవుడు చేతులు చాపి పిలుస్తున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు సంబంధం పునరుద్ధరించబడినప్పటికీ కూడా ఇంకా మహిమను పొందలేని స్థితిలో ఉన్నావా? నువ్వు అవశ్యముగా ఆత్మచేత నింపబడాలి, మెల్లిగా అనుభవంలోకి వస్తావు. ఒకవేళ ఆత్మను పొందుకున్న తర్వాత కూడా ఇంకా క్రీస్తు స్వరూపం అనేది ఏర్పరచబడలేదా? ఎక్కువగా ప్రార్థనలో, ఉపవాసాల్లో, సహవాసంలో గడపాలి. నీకు ఆ స్వరూపం అనుగ్రహించబడద్దే. క్రీస్తు లోకానికి రావటం ద్వారా ఆ సంబంధం, ఆ మహిమ, ఆ స్వరూపం మరలా మనందరికీ కలగాలని ఆశపడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలతో నా మాటలు ముగిస్తున్నా. కృపగల దేవుడు ఈ వాక్యాన్ని ఫలింపజేసి మనందరికీ పరలోకంతో సంబంధాన్ని, పరలోక మహిమను, పరలోక స్వరూపాన్ని మరలా అనుగ్రహించునుగాక.